అందుకే మరి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ని మరి కోరిర్రో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేయండి, ఇవి బాగా ఉపయోగిస్తున్నారు అని రాష్ట్రంలో మొబైల్ ఫోన్ స్కామ్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్లో అంగన్వాడీ అక్కలకందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దానికోసం ధర పెంచుతూ వచ్చిరు కూడా. చివరికి లాస్ట్ స్మృతి ఇరానీ గారు 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు దాని బడ్జెట్ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, హెచ్ఐఎల్టీపి 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్ద పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ ఇది చేశారు.